శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మాతృదేవో భవ. నేటి శ్లోకం రఘువంశ మహాకావ్యంలోని కాళిదాసు రచించినటువంటి మొట్టమొదటి శ్లోకం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. టీకా తాత్పర్యం. వాగర్థ వివ, వాక్కు అర్థము అంటే శబ్దము, అర్థము, ఇవ అంటే వలే. వాగర్థ ప్రతిపత్తయే, వాగర్థములను అంటే వాక్కును అర్థమును కూడా అంటే శబ్దార్థ జ్ఞానమును ప్రతిపత్తయే అంటే నాకు ఇవ్వండి, నాకు అనుగ్రహించండి. రెండవ వాక్యం జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వాగర్థముల వలె శబ్దార్థముల వలె ఉన్నటువంటి సమన్వయం, శబ్దార్థములకు ఎటువంటి సమన్వయం ఉందో అలాగే అర్ధనారీశ్వరులు ఏ విధంగా అయితే ప్రతిపత్తిని కలిగి ఉన్నారో, శబ్దార్థ సంబంధాన్ని కలిగి ఉన్నారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు నాకు శబ్దార్థ జ్ఞానమును అనుగ్రహించండి అని. ఇకపోతే ఇంకో విశేషం ఏంటంటే నిత్యశబ్ద సంయోగ అని, నిత్యశబ్ద సంబంధ అని మీమాంసాశాస్త్రంలో చెబుతోంది. షట్శాస్త్రాల్లోనూ మీమాంసాశాస్త్రం ఒకటి. కాబట్టి మీమాంసీకులు శబ్దార్థములకు నిత్య సంబంధాన్ని ప్రతిపాదించారు, నిత్య సంబంధాన్ని అంగీకరించారు. ఇకపోతే దీని ఉపమానం ఏంటంటే, దీని యొక్క అలంకారం ఏమిటంటే ఉపమాలంకారం. నిజానికి ఉపమాలంకారానికి కాళిదాసు బ్రాండ్ అంబాసిడర్ వంటి వారు. అది ఆయన ట్రేడ్ మార్క్, అది ఆయన యొక్క వాణి. అందుకే పూర్వీకులు ఒక శ్లోకం కూడా చెప్పేవారు దీనికి మద్దతిస్తూ, దండి దండి కవిర్దండి భవభూతిశ్చ పండితోత్తమ ఉపమా కాళిదాసస్య భారవేరర్ధగౌరవవు అని. కవిత్వం చెప్పాలంటే, కవిగా ఎవరినైనా ప్రతిపాదించాలంటే దండిని చెప్పాలట. దండి దశకుమార చరిత్రం అని, దశ అంటే 10 కుమారుల యొక్క చరిత్రను ఆయన 10 కథల్ని అప్పటి జనబాహుళ్యానికి సంబంధించి 6వ శతాబ్దం వారు దండీశ్వరుడు. అటువంటి దండి దశకుమార చరిత్రని 10 భాగాలుగా 10 కుమారుల యొక్క కుటుంబాల యొక్క రాజుల యొక్క యువరాజుల యొక్క కథను వారు అందులో చెప్పారు. అందులో చాలా గొప్ప సంస్కృత సమాసాలతో 6వ శతాబ్దంలోనే చెప్పడం జరిగింది. భవభూతిశ్చ పండితోత్తమ, పండితుల్లో ఉత్తమని చెప్పాలంటే భవభూతిని చెప్పాలి. భవభూతి ఉత్తరరామ చరిత్రను రచించడం జరిగింది. ఉపమా కాళిదాసస్య, ఉపమానం చెప్పాలంటే కాళిదాసే చెప్పాలి. ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధగౌరవవు అని. అర్ధగౌరవాన్ని ఇవ్వాలంటే చెప్పిన ప్రతి పదానికి ప్రతి మాటకి ఎంతో అర్థాన్ని ఇవ్వాలంటే, అంటే తక్కువ అల్పపద ప్రయోగము అనల్పార్థాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే భారవ కిరాతార్జునీయమని ఆయన సంస్కృతంలో రచించినటువంటిది. కాబట్టి ఉపమా కాళిదాసు ఇది ఆయన యొక్క ఉపమాలంకారం. ఈ శ్లోకంలో ఉపమాలంకారం ఉంది. ఇవి ఈ శ్లోకానికి ఉన్నటువంటి విశేషములు. ఈ యొక్క పరిజ్ఞానాన్ని, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారములు.